సో కంగ్రాచులేషన్స్ టు ది టీమ్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నామని ఉగాదికి అవార్డు తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ ఆర్ గెస్ట్ టు ప్లీజ్ బీ సీటెడ్. నాగార్జున గారిని అలాగే మా డిప్యూటీ సీఎం గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. తదుపరి ఒక ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతూ ఉన్నాము. మనందరికీ ఆవిడ గళం అంటే చాలా ఇష్టం. వి లవ్ హర్ వాయిస్. తను ఏ భాషలో పాడినా ఆ భాషకి తగ్గ ప్రొనౌన్సియేషన్తో, అద్భుతమైనటువంటి ఉచ్చారణతో, భావంతో ఆ పాటని అలరిస్తూ ఉంటుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రేయా ఘోషాల్ గారు. సో శ్రేయా ఘోషాల్ గారి పర్ఫార్మెన్స్ ఈరోజు మనం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో చూడబోతూ ఉన్నాము. సో ఓవర్ టు శ్రేయా ఘోషాల్ గారు. శ్రేయా ఘోషాల్ గారి మాటలు మనం వినే ముందు వెనకాల స్వప్నదత్ గారు ఉన్నారు. సో ఉగాది శుభాకాంక్షలు స్వప్నదత్ గారు. స్వప్నదత్ గారితో మాట్లాడే ముందు మా జయసుధ గారితో, జయసుధ గారు లాస్ట్ ఇయర్ మీరు జ్యూరీ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years మన తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి గద్దర్ అవార్డ్స్ పేరిట ఇస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా. అండ్ నేను కూడా అవార్డు ఈరోజు అందుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా ఆర్టిస్టుల కంటే అందరికీ కావాల్సింది ఆ అవార్డ్సే కదా. సో మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చినప్పుడు అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. అలాగే మీరు సహజ నటి, ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలతో అలరించారు. చిరస్థాయిగా మా మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే ఇటు పక్కన చూసినట్టయితే మా రష్మిక మందన గారు దిస్ జనరేషన్ ఆఫ్ హీరోయిన్గా గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఆవిడ అవార్డుని అందుకోబోతున్నారు. మరి ఆ తరం హీరోయిన్స్కి, ఇప్పుడు హీరోయిన్స్కి మీరు గమనించేటువంటి ఆ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అది క్యారవాన్ అయితే లేదు, కానీ చేంజెస్ అంటే ఉంటుంది, అది తప్పదు. బట్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులంతా చాలా చాలా గొప్పగా యాక్ట్ చేస్తున్నారు. ద హోల్ న్యూ జనరేషన్ చాలా టాలెంటెడ్. సో అందరూ మహానటులే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. అండ్ అలాగే జస్ట్ కొంచెం మనం ప్రయత్నించినట్టయితే సాధించలేనిది ఏమీ లేదు అన్నదానికి నిదర్శనం. ఎస్ ప్రియాంక గారు, ఒక్క విషయం చెప్పండి, ఒకే ఒక విషయం. కల్కి రిలీజ్ ఎప్పుడు? అదొక్కటి తప్ప ఇంకేదైనా అడిగితే బాగుంటుంది. నాగి